బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే సాయించేది లేదని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బీసీ మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉందని, వచ్చేది బీసీ రాజ్యమేనని ఆయన అన్నారు. మేధావులు బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఏడాదిలో జరిగే జనగణనలో బీసీ కులగణన చేర్చాలన్నారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అన్న బీసీ వాదం గ్రామాల్లో బలంగా ఉంది, ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం తెగించి పోరాడే సమయం ఆసన్నమైందని చెప్పి మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. ఊళ్ళో టెంట్లు వేస్తాం, కులాల వారిగా టెంట్లు వేస్తాం, వృత్తుల వారిగా టెంట్లు వేస్తాం, బీసీల వారిగా టెంట్లు వేస్తామని చెప్పి నిరాహార దీక్ష చేస్తాం, సత్యాగ్రహాలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంకి అంటే డబుల్గా మేము ఉద్యమం చేస్తామని చెప్పి భారత మాత పిల్లలందరికీ సమానమైన వాటావంతులని పోరాడుతున్నాం. ఈరోజు బీసీ వాదం బలంగా ఉంది, మూమెంట్ ఉంది. ఇప్పుడు కనుక మనం రిజర్వేషన్లను పెంచి నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా నిలబెట్టుకోం.